గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సత్యాసత్య విహీనం చ ధర్మాధర్మ వివర్జిత అచల పూర్ణోపదేశికం శ్రీ పరమానంద శంకర నారాయణం గురోర్ శిష్యం శ్రీ వైష్ణవ కులదీపం శ్రీ సత్యానంద సత్యమార్య సద్గురుం భజే. శివరామ దీప్తియము 264 పేజీ. ఎరక లక్షణములో కన్నులయందు ఉన్నది ఎరుక, అది మాయ వ్యాపించి దానికి సమస్త నిర్ణయాలతో చెప్పబడ్డది. దానికే జ్ఞానమని అన్నా. అయ్యా చెప్పు. దానికే జ్ఞానమని అన్నా, చైతన్యమని అన్నా, జ్ఞప్తి అని అన్నా, క్షేత్రజ్ఞుడు అని అన్నా, అవిద్య అని అన్నా, ఈశ్వరుడు అని అన్నా, మాయ అని అన్నా, జీవుడు అని అన్నా, ఆత్మ అని అన్నా, ప్రకృతి అని అన్నా, పరబ్రహ్మమని అన్నా, సచ్చిదానందమని అన్నా, స్వరూపమని అన్నా, పరిపూర్ణమని అన్నా, మహాలింగమని అన్నా, ఆది నారాయణుడు అని అన్నా, అహంకారమని అన్నా, జ్ఞానమని అన్నా, ఇటువంటి మాయకే పర్యాయ నామము. కన్నుల యందు ఉన్నది ఎరుక. అది మాయ వ్యాపించి దానికే సమస్త నిర్ణయాలతో చెప్పబడ్డది. ఎట్లంటే ఎరుక బ్రహ్మంబనియ ఇలశంకరార్యులు తెలివి బ్రహ్మంబని తెలిపే వ్యాసులు ఎరుక తెలివిల రెంటి ఎరుగడువేమన విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ వ్యాసుడు ఆ శంకరాచార్యుల వారు ఏ తెలివినైతే బ్రహ్మమని నిలిపినారో ఆ వేమనార్యులు తెలపడంలో ఈ రెండింటినీ ఆయన అంగీకరించలేదని మనకు తెలియబడుచున్నది. ఎందుకు అంటే ఈ తెలివికే అనేక నామధేయములుండుట వలన. అందుకే మనకు ఆ పరశురామ నరసింహదాసు భద్రాద్రి శతకములో మనకు ఇలా తెలియచేస్తారు. ఆ మాయానామముల యొక్క వివరణని తెలియచేస్తారు. అక్షేత్రంబు అన్నను క్షేత్రజ్ఞుడని అన్న, జ్ఞానమన్నను అహంకారమన్న, సద్రూపుడని అన్న చిద్రూపుడని అన్న, స్వస్వరూపం వన్న సాక్షి అన్న, ఈశ్వరుండని అన్న ఇల విష్ణువని అన్న, పరమాత్మ అన్నను బ్రహ్మమన్న, ఆదిశక్తని అన్న ఆనందమని అన్న, పరమ పదం వన్న ప్రకృతన్న, మాయకే ఇన్ని బహునామధ్యేయములను, బట్ట బయలందునొక పేరు పుట్టలేదు, రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. ఆ సమస్తము కూడా ఆ మాయే వ్యాపించి దానికే సమస్త నిర్ణయాలతో చెప్పబడ్డది. అందుకే దానికే జ్ఞానమని అన్నా,
అచైతన్యం అని అన్నా, అజ్ఞప్తి అని అన్నా, అక్షత్రజ్ఞుడు అని అన్నా, అవిద్య అన్నా, ఈశ్వరుడు అని అన్నా, మాయా అని అన్నా, అజీవుడు అని అన్నా, ఆత్మ అని అన్నా, ప్రకృతి అని అన్నా, ఆ పరబ్రహ్మమని అన్నా, ఆ సచ్చిదానందమని అన్నా, ఆ స్వరూపమని అన్నా, ఆ పరిపూర్ణమని అన్నా, మహాలింగమని అన్నా, ఆది నారాయణుడు అని అన్నా, హాంకారమని అన్నా, జ్ఞానమయమని అన్నా, ఇవన్నీ కూడా మాయకే పర్యాయ నామములు. ఆ బ్రహ్మమే అన్ని నామధ్యేయములచే ఆ కారణ కార్యములకంతా కూడా మూల బీజమై ఆ బ్రహ్మమే అన్ని నామధ్యేయములచే ఆ కారణ కార్యములకంతా మూల బీజమై తానే సర్వమునకు అన్నింటికీ ఆధారమై ఉన్నందువలన అందుకే శృతిలో అంటారు సర్వం కల్విదం బ్రహ్మమని తెలిపినారు. అంత ఎరుక చేష్టలే, అదంతయు ఎరుకకి అన్ని పర్యాయ నామములు. మరి పరిపూర్ణము మాత్రము ఏ రాకపోకలు లేక అట్లు రాకపోకలకు కారణముగాక వీటన్నిటికీ సర్వమునకు అతీతముగా ఉన్నది, విలక్షణముగా ఉన్నందువలన అందుకే అంటారు సగుణ నిర్గుణములు సదసత్తులు నిరాకార సాకారముల్ గానిదేదు క్షత్రజ్ఞ క్షేత్రముల్ జీవ జగంబులు కారణ కార్యముల్ గానిదేదు పాప పుణ్యంబులు బంధమోక్షంబులు జ్ఞాన కర్మంబులు గానిదేదు క్షరమక్షరంబులు సత్యమసత్యముల్ ఖండమఖండముల్ గానిదేదు రాకపోకలు చెప్పంగా రానిదేదు అది కేవల పరిపూర్ణమనగనొప్పు రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షితాంఘ. ఆ పరిపూర్ణము ఎట్లున్నది అంటే ఏ మాత్రము ఏ రాకపోకలు లేక ఆ రాకపోకలకు కారణముగా కాక ఆ సగుణ నిర్గుణములకు అతీతమై ఆ సాకార నిరాకారములు గాక ఆ కారణాకార్యములు లేక ఆ జీవ జగంబులను కూడా అంటక అజ్ఞాన కర్మములలో నుండక క్షరము అక్షరముల యందు కూడా తగలక ఆ ఖండ అఖండములకు కూడా వేరై తనకు తానే స్వతా సిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణమే శాశ్వతమై నిలుచున్నది. అట్టి పరిపూర్ణమునందు ఈ ఎరుకకు మూలము స్థానము రెండు లేవు కదా విచారిస్తే. అట్లు గురుమూర్తి ద్వారా ఎవరైతే అవిచారణను ఆ విధంగా విచారిస్తారో వారికి తిరిగి మళ్ళీ జనన మరణ భ్రాంతి పుట్టదు. సంకల్పరహితమే మోక్షం అన్నారు. మోక్షం అంటే విడుపు, ఆ ఎరుక నుండి నువ్వు విడుదల పొందడమే, ఇంకొకటి కాదు అంటూ మనకు ఈ ఎరుక లక్షణం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. జై గురుదేవా. జై గురుదేవ.